మంగ్లీ గారు వచ్చి ఏడవడం జరిగింది కదా మీడియా ముందు, నాకు సంబంధం లేదండి, నేను ఒక గిరిజన బిడ్డనండి, నన్ను లాగకండి ఇందులోకి అని అంటుంది కదా. నేను ఎస్సీ బిడ్డనండి. ఎస్సీలకి ఎస్టీలకు ఒకటే రూల్ అండి, ఒకటే సెక్షన్ అండి, ఒకటే చట్టం అండి. ఎస్సీ బిడ్డను మోసం చేసిండండి, మరి ఆయన కూడా ఎస్టీ అయి ఉండి ఎస్సీ బిడ్డను మోసం చేసిండండి. నేను కూడా మీడియా ముందు నాకు కూడా ఏడుపు వస్తుంది, మరి నేనేం చెప్పాలి? ఆమె ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి ఆమె ఏడిస్తే అందరూ అంటున్నారు. ఇప్పుడు నేను అంటే నేను ఎవడు పెట్టమన్నాడు అంటున్నారు. మరి ఇప్పుడు ఈ విషయంలో మంగ్లీ గారు అన్న మాటలు అంటే మీరు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడారు, మరి మేము కూడా ఎస్సీయే, మరి మమ్మల్ని ఏమంటారని మీరు మాట్లాడుతూ వచ్చారు. మంగ్లీ గారు వచ్చేసి నా రెప్యుటేషన్ పోతుంది, నా మీద కావాలని ఎలిగేషన్లు వేస్తున్నారు, అసలు నేను వాళ్ళతో కలిసింది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు, వాళ్ళ ముఖాలే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అని మాట్లాడారు. మరి దీనికి ఏమంటారు? ఆమెకి సంబంధం లేదు, మేము ఒప్పుకుంటున్నారు. ఆమెకు సంబంధం లేదు, ఆమె మీద కావాలని బురద చల్లుతున్నారు అంటున్నది. ఈ కావాలని బురద స్టార్ట్ చేసింది ఎవరు? రమావత్ మధు. అందరికీ ఈ బురదను అంటించింది ఎవరు? రమావత్ మధు గారు కదా. మరి మంగ్లీ గారి పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఆమె బయటికి లాగొచ్చింది, ఆమె పేరు తీసుకొచ్చింది అతను కదా. అతని వల్లనే కదా మాకు తెలిసింది. లేకపోతే ఒక సింగర్, మంగ్లీ అంటే ఎవరు? ఒక సింగర్ ఈ బిజినెస్ లో ఉంది, ఇంత మోసం చేసిందని మేమెందుకు వస్తాం మేడం? అతను చెప్పిండు, మేము మధు మీద కేసు పెట్టిరా? మధు మీద కేసు పెట్టినాము, ప్లస్ ఎవరెవరైతే ఉన్నారో అందరు నేమ్స్ అలా మెన్షన్ చేసినాము. ఇక న్యాయం అనేది ఎట్లా జరుగుతుందో చూడాలి. వాళ్ళందరూ కూడా కట్టేది ఉంటే నేను ఈ పాటికి నా ఫోటోకు దండేసి 3 నెలలు అవుతుండే కావచ్చు. మీ పేరండి? సరిత. ఓకే సరిత గారు, ఇప్పుడు చెప్పండి, నిన్న మంగ్లీ గారు మాట్లాడిన తర్వాత అసలు నాకు సంబంధమే లేదు, కావాలని నన్ను ఇరికిస్తున్నారు, కావాలి అంటే ఆ బాధ్యతలకే నేను అండగా ఉంటా అని అన్నారు ఒక మాట. అయితే మరి మీరేమంటారు? ఆ ఒక్క మాట మేడం అన్నది కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం. ఆ ఒక్క మాట కనుక మంగ్లీ అనకపోయేది ఉంటే మేము ఇంకే రకంగా ఇన్వాల్వ్ అవుతామో తెలియదు. కానీ అన్నది కదా, ఆమె పేరు వాడుకొని ఒక మనిషి ఇంతమందిని మోసం చేసిండు, ఇన్ని కుటుంబాలను ఆ రోడ్డు మీద పడేసినప్పుడు ఆమె మాకు న్యాయం చేస్తా అన్నది కాబట్టి, మీడియా ముఖంగానే న్యాయం చేస్తా అన్నది కాబట్టి మా కోసం నిలబడమని అడగడానికి ఇంత దూరం వచ్చినాం సార్. ఇప్పుడు మరి మంగ్లీ గారు మీ విషయంలో స్టాండ్ తీసుకొని మీ పైసలు మీకు వచ్చేలాగా చేస్తారు అని మీరు నమ్ముతున్నారా? వచ్చేలాగా చేస్తారు అంటే ఇప్పుడు ఎవరి మాట కూడా నమ్మలేము కదా మేడం. ఒకప్పుడు మీరు అదే నమ్మకంతో కదా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది, ఆ నమ్మకం ఇప్పుడు పోయింది కదా మేడం. ఇప్పుడు దెబ్బ అంటే అప్పుడున్న నమ్మకం తెలుస్తుంది, దెబ్బ తలిగితేనే కదా నొప్పి తెలుస్తుంది. మళ్ళీ వెళ్ళి దెబ్బలు తలిగించుకోవడానికి అంత ఎవరు ఇదవుతారు? ఇప్పుడు ఆ నమ్మకం అప్పుడు ఉన్నది కాబట్టి పెట్టినాము. ఇప్పుడు దెబ్బ తలిగింది, మళ్ళీ చెప్పే మాటలు నమ్మాలంటే 6 నెలల నుంచి వింటూనే వస్తున్నాము. ఈమె ఈరోజు ఆమె మీద ఉన్న కేసు ఎలిగేషన్లు అన్నీ తప్పించుకోవడానికి ఇట్లా చెప్పింది కావచ్చు, అది కూడా మేము అనుకుంటాం కదా. వస్తే నయమే, వస్తే మాకు సంతోషమే, ఎందుకంటే ఆమె పేరు చెప్పుకొని మోసపోయినాం కాబట్టి ఆమె వచ్చి న్యాయం చేస్తా అంటే మాకేం అభ్యంతరం లేదు. చాలామంది అనేది ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది, చాలామంది చాలా రకాలుగా తెలుసుకుంటున్నారు, మోసాలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో స్కాములు చూస్తున్నాం. ఈరోజు ప్రభాస్ గారి పేరో లేకపోతే ఒక టాప్ హీరో పేరో హీరోయిన్ పేరో చెప్పి ఇది వాళ్ళే అండి, మీరు వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయండి, మేము ఒక కంపెనీ పెడుతున్నామంటే వచ్చి చెప్తే ఎందుకు నమ్ముతాం మేడం? ఆ పర్సన్ని మేము 4 సంవత్సరాల నుంచి చూసినాం కాబట్టి, ఆయన డెవలప్ అయ్యిండు కాబట్టి, పలానా వాటిలలో నేను పెట్టినా అన్నాడు కాబట్టి మీరు ఆయనను నమ్మి పెట్టిరా? మంగ్లీ గారి పేరు చెప్పినందుకు పెట్టిరా? ఆయన నమ్మినాము, ప్లస్ మంగ్లీ పేరు చెప్పినందుకు 2 ఉన్నాయి సార్. ఆమెను ఫస్ట్ ఆయన నమ్మకుంటే మంగ్లీ ఇవన్నీ విషయాలు ఎందుకు వినము కదా. సరే పోరాబాయ్, మాకు ఆయనను ఎందుకు నమ్మాలనిపించింది మీకు? ఒక చిన్న అబ్బాయి చాలా తక్కువ టైంలో ఎదిగిండు, డెవలప్ అయ్యిండు. ఇప్పుడు మేము కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. సరే ఇట్లా ఒక రూట్ చేంజ్ చేస్తే డెవలప్ అవుతాం కావచ్చు అన్న ఆలోచన, అంతే. కొద్దిగా ఆశ ఉండే లైఫ్లో బాగుపడాలి, ఎన్నిసార్లు ఇక కష్టాలు పడాలి, ఎదగాలి. ఈ కష్టాలు ఏంది, నా కష్టం నా పిల్లలకి ఎందుకు, రేపు ఫ్యూచర్లో వాళ్ళకన్నా ఒక మంచి లైఫ్ ఇద్దాము అంటున్నారు కదా. ఇప్పుడు ఎంటెక్లు బీటెక్లు ఎన్నెన్నో చదివిన వాళ్ళే 10-15 వేలకు జాబ్ చేసుకుంటున్నారు మేడం. నెట్వర్క్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ, అందులో మనం ఒక టీం కట్టుకుంటే మంచి ఇన్కమ్ వస్తుంది అనే ఒక ఆశాభావంతో చదువు రాని వాళ్ళు కూడా ఎంతో జీతాలు తీసుకుంటున్నారు కదా. ఇది కూడా నెట్వర్క్ సంబంధించిందే కదా అన్న ఒకే ఒక కారణం చేత పెట్టినాం తప్ప, లేకపోతే మాకు ఇన్వెస్ట్మెంట్ల మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అంత హై రేంజ్ ఫ్యామిలీ కూడా కాదు మాది. అంత హై రేంజ్ కాదంటున్నారు కదా. మీకు ఇప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంతగానో ఉంది మీ వెనకాల? మా వెనకాల ఆస్తులు నాకు ఇంత దూరం ఎందుకు వస్తాయి మేడం? నా 5 లక్షల రూపాయలు అందరికి వచ్చినప్పుడు వస్తాయని ఉండేదాన్ని కదా. 5 లక్షలు మీరు ఏ నమ్మకంతో? అంటే మీకు ఆస్తులు ఏమంటున్నారు? మన దగ్గర ఉండేదే 5 లక్షలు కదా, పిల్లలకు జమ చేసుకుందామో లేకపోతే స్కూల్కో దేనికో అని పెట్టుకొని ఉంటారు. ఆ 5 లక్షలు వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మేడం అప్పు తెచ్చి పెట్టిన అంటే
కంపెనీలో ప్లాన్ ఆ రకంగా ఉంది. అప్పు తెచ్చి 5 లక్షలు పెట్టిరు. 5 లక్షలు పెట్టినా ఇప్పుడు చెప్పుకోవడానికి నాకేం సిగ్గు లేదు. అప్పు తెచ్చి 5 లక్షలు పెట్టినా ఎందుకంటే వస్తుంది, రేపు పిల్లలు బాగుపడతారు, పిల్లల కోసము. ఇప్పుడు నాదేముంది మేడం, ఈ రోజు 200 సరిపోతాయి కదా తినడానికి. రేపు పిల్లల భవిష్యత్తు ఏంది? ఈరోజు మన తల్లిదండ్రులు అప్పుడున్న ఖర్చులు ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు మనకున్న ఖర్చులు రేపు పిల్లలకు సరిపోవు కదా. అది ఒక్కటి, పిల్లల మీద ఉన్న ఒకే ఒక వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఒకే ఒక ఆశ, ఆ ఆశని వాళ్ళు క్యాచ్ చేసుకున్నారు అంతే. ఓకే, మీ వీక్నెస్ పాయింట్ని పట్టుకొని ఈరోజు ఇలా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విషయంలో మీరు చాలాసార్లు తను రిక్వెస్ట్ చేశాను, అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడిగాను అని చెప్పారు కదా. మరి అన్నిసార్లు మీరు అడిగారు కదా, మరి అప్పుడే మీరు ఆ 6 months బ్యాక్, ఆ 3 months బ్యాక్ అప్పుడే మంగ్లీ గారిని ఎందుకు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయలేదు? మంగ్లీ గారు తెలుసు కాబట్టి. ఇప్పుడు మేడం మంగ్లీ గారు ఉన్నారన్న విషయం కూడా కోర్ ద్వారానే తెలిసినప్పుడు మేము అప్రోచ్ కూడా కోర్ ద్వారానే అవుతాం కదా. అంటే ఇప్పుడు ఈ విషయం కూడా మేము కోర్ ద్వారానే అప్రోచ్ అయ్యి ఇక్కడ దాకా వస్తాం. ఒక మాట, మీరు మధు గారిని మీరు నమ్మి పైసలు పెట్టినప్పుడు మా మంగ్లీ గారు మాకు చుట్టాలే అని వాళ్ళు ఏదో చెప్పారు మీకు మంగ్లీ గారి గురించి. మరి పైసలు ఇవ్వమని అడిగినప్పుడు ఇవ్వనప్పుడే మరి మంగ్లీ గారిని మేము అప్రోచ్ అవుతాం, మంగ్లీ గారిని బయటికి లాగుతాం, మంగ్లీ గారి మీద కేసులు పెడతామని చెప్పారు కదా. అడిగి 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 విసిగిపోయే ఇక కాదు, అడిగినాము ఆయన అన్ని రకాలు అడగాలో అన్ని రకాలు అడిగినాము కాబట్టి అందరిని ఇప్పుడు బయట పెట్టి మీరు అన్నారు అందులో మంగ్లీ గారి పేరు బయటికి వస్తుంది, మంగ్లీ గారిని మీడియాకి లాగుతామని. మంగ్లీ గారిని బయటికి లాగుతామని మేమెందుకు మెన్షన్ చేయాలి? ఆయన మంగ్లీ గారి పేరు చెప్తేనే కదా మీరు ఇంకెక్కువ నమ్మింది. అట్లా కాదండి, మంగ్లీ గారి పేరు చెప్తే నమ్మినాము. వెంటనే ఆయనకు మంగ్లీ గారి పేరు మేము ఎందుకు చెప్పాలి? అట్లా చెప్తే ఆయన కనీసం ఆయనకు అప్పుడన్నా కదా జ్ఞానోదయం అవుతుండేమో. ఇప్పుడు అట్లా అవుతుంది. ఇప్పుడు జ్ఞానోదయం అవ్వడం కోసమే కదా ఇప్పుడు ఆయన చెప్పిన విషయాలను బయటకు తీస్తున్నాము. వెయిట్ చేసినామండి, దేనికైనా ఒక టైం వెయిట్ చేసిర్రా. మీరు వెంటనే ఎట్లా కేసు పెడతారని కూడా అంటారు రేపు. నేను ఇస్తున్నా ఇవ్వకపోతున్నా, వెయిట్ చేసిర్రా, వెయిట్ చేసినాము, రావట్లేదు. ఆ మాట మీకు రాకుండా మీరు కొన్ని రోజులు ఆగిరు, అడిగేంత వరకు అడిగిరు, విసిగిపోయినాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎన్ని నెలల క్రితం మిమ్మల్ని బ్లాక్ చేసిండు మేడం? February 16లో బ్లాక్ ఉంది. February 16. మీరు ఎప్పటి నుంచి పెడుతున్నారు నాకు మెసేజ్లు? చూపిస్తా ఇందులోనే. అంటే డబ్బులు తీసుకునేంత వరకు ఏదో ఒకటి చెప్పి మోటివేట్ చేస్తారు, తీసుకున్నాక డైరెక్ట్ బ్లాక్ అంటారు, మాకు సంబంధం లేదంటారు. ఫిబ్రవరి మంత్ మొత్తము నేను మెసేజ్ పెడుతూనే ఉన్నా మేడం. January 23 నుంచి ఆయన రిక్వెస్ట్ స్టార్ట్ చేసిన. సో వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు అనమాట. ఇక్కడ బ్లాక్ చేసిండు మిమ్మల్ని February 16లో బ్లాక్ చేసేసి, 16th రోజున బ్లాక్ చేసేసి. ఇప్పుడు ఈ వీడియో కూడా పంపించిన. మధు నువ్వు చెప్పింది అబద్ధం అని అనడానికి లేదు. ఇక్కడ చూడండి, ఇలా చెప్పినావు కదా మధు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట మారుస్తున్నావు? నీకు న్యాయంగా అనిపిస్తుందా? ప్రతిదీ మాట్లాడినాం మేడం. ఇప్పుడు వెంటనే మేడం గారిని లాగడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆమె పేరు చెప్పుకొని ఆయన వచ్చిండు, అంటే ఒక హై రెప్యుటేషన్ ఉన్న గెస్ట్ అని ఆమె పరువు కోసం మీరు ఆగినాము. ఇప్పుడు అతను మొత్తము అంత క్యాజువల్గా ఉన్నప్పుడు అంత బలం ఎక్కడుంది ఆయనకి చెప్పండి? ఎవరు కాపాడుతున్నారని మనం అది కూడా తెలుసుకోవాలి కదా. అంటే ఆయన వెనకాల ఎవరు ఉన్నారు, ఆయనకి ఇంత బలం ఎందుకు వచ్చింది? ఇన్ని కోట్లు చేసి అంత ధైర్యంగా వెనకాల ఎట్లా దాక్కుంటున్నాడు? ఎవరి సపోర్ట్ తోటి దాక్కుంటున్నాడు? ఇంతమంది ఇన్ని రకాల బాధపడుతుంటే ఇందులో మీకేమనిపిస్తుంది? ఎవరు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది? ఎవరు ధైర్యం చూసుకుని ఆయన ఇట్లా చేస్తున్నారు? అది తెలవడం కోసమే ఇంత దూరం వచ్చినాం మేడం. మీకు తెలియదు? అది తెలవడం కోసమే వచ్చినాము. ఎంతోమంది మా లాయర్ గారికి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు కాల్స్ చేసి బెదిరిస్తున్నారట, రౌడీ షీటర్లు బెదిరించారంట. ఆయన మాకు అన్ని చెప్తున్నాడు. వెంటనే మా గ్రూప్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఎంతమంది బెదిరించినా నేను మీకోసం నిలబడతా అని ప్రతిరోజు గ్రూప్ కాల్లో ఆయన అదే మాతో మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక మాట అడుగుతానండి. అడ్వకేట్లు అంటే ఫస్ట్ కొంతమంది అమౌంట్లు తీసుకొని మీ తరపున నేను వాదిస్తామని అంటున్నారు. మరి అడ్వకేట్ మీ దగ్గర అట్లా ఏమైనా మనీ డిమాండ్ చేశారా? ఆయన పబ్లిక్ లాయర్ కదండి. నాకు పబ్లిక్ అంటే నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది, మీరు కోర్టు ఫీజు కట్టుకోండి. చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి ఖర్చులు ఏదన్నా ఉంటే మీరు రావడానికి పోవడానికి ఉండడానికి అవి మీరు చూసుకుంటే ఆ ఖర్చుల మందం మీకు డబ్బులు తెచ్చుకోండి తప్ప నాకు మీ నుంచి ₹1 అవసరం లేదు. ఒకవేళ నాకు మంగ్లీ గారు ఆఫర్ చేసిరు, మధు ఆఫర్ చేసిండు అని కూడా మాకు చెప్పిండు. అవి తీసుకుంటే మీ సొమ్ము, మీ కష్టం, మీ కన్నీళ్ళు నేను తిన్నట్టు. కానీ అడ్వకేట్ గారే అడిగారు మంగ్లీ గారిని 10 లక్షలు అని చెప్పారు కదా. అదే ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా మధు దగ్గర నుంచి ఉన్నప్పుడు, మధు నీ మీద ఇంత ఎలిగేషన్ చేసుకుంటే ఇంతమందిని మోసం చేసినప్పుడు ఆ విషయం మీద లాయర్ మిమ్మల్ని ఎందుకు అడుగుతాడు? మా కోసం పోరాడే మనిషి మిమ్మల్ని ఎందుకు 10 లక్షలు అడుగుతారు? ఏ రకంగా అడుగుతాడు చెప్పండి. అది ఇప్పుడు ఈ విషయంలో కొంతమంది లైక్ డబ్బులు ఇస్తామనో బెదిరించో లేకపోతే ఇంకా కొంచెం పెద్ద వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేసి మీ వైపు తప్పుంది అని నిరూపించే ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు మీ స్పందన ఏంది అట్లా చేస్తే? మా వైపు తప్పుందని మమ్మల్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర
డబ్బు ఉందని అర్థం. మా దగ్గర లేదు కాబట్టి మమ్మల్ని తప్పుగా చూపిస్తున్నారు. మేము డబ్బు పోగొట్టుకున్నామని వచ్చిన వ్యక్తుల మీద తప్పుడు ఎలిగేషన్స్ వాళ్ళు పెడితే దానికి మేమేం చేస్తామండి? ఇప్పుడు న్యాయం అంతా భగవంతుడు చూసుకుంటాడు. ఇప్పుడు మేమేం చేస్తాము? డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు? అరే పోనీ ₹1,00,000 ఖర్చు అయినా మంచిది, వాళ్ళు అంతా చూస్తామని ఉంటారు డబ్బున్న వాళ్ళు. లేని వల్ల మేమేం చేస్తాము? దేవుడి దయ, మంచి చెడు అయినా చూసుకుంటాడు. రేపు కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ అనేది అయితే ఒకటి ఉంటుంది కదా, అదైతే మనుషులను ఎంబటెంబటే ఇచ్చేస్తుంది కదా. ఈరోజు నేను న్యాయం కోసం మాట్లాడుతున్నా, అందులో నిజమెంత అబద్ధం ఎంత అని నా మనస్సాక్షికి తెలుసు కదా. ఆమె వచ్చి మాట్లాడిన ఆమె మనస్సాక్షి కూడా ఉంటుంది కదా, మధుకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా. మంగ్లీ గారు వచ్చి ఏడవడం జరిగింది కదా మీడియా ముందు, నాకు సంబంధం లేదండి, నేను ఒక గిరిజన బిడ్డనండి, నన్ను లాగకండి ఇందులోకి అని అంటుంది కదా. నేను ఎస్సీ బిడ్డనండి, ఎస్సీలకి ఎస్టీలకు ఒకటే రూల్ అండి, ఒకటే సెక్షన్ అండి, ఒకటే చట్టం అండి. ఎస్సీ బిడ్డను మోసం చేసిండండి, మరి అయినా కూడా ఎస్టీ అయి ఉండి ఎస్సీ బిడ్డను మోసం చేసిండండి. నేను కూడా మీడియా ముందు నాకు కూడా ఏడుపు వస్తుంది, మరి నేనేం చెప్పాలి? ఆమె ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి ఆమె ఏడిస్తే అందరూ అంటున్నారు. ఇప్పుడు నేను అంటే నేను ఎవడు పెట్టమన్నాడు అంటున్నారు. అట్లా అన్నారా? అలా కామెంట్లో చూస్తాం కదా, నేను ఎవడు పెట్టమన్నాడు, నువ్వు ఎవరికి చెప్పి పెట్టినాం? ఎవరికి చెప్పి పెట్టలే. నా బతుకు కోసం నేను పెట్టినా, నా లైఫ్ కోసం నేను పెట్టినా. అది నా తప్పే. తప్పు అయినప్పుడు నేను పెట్టడం తప్పైనప్పుడు మోసం చేయడం ఎంత పెద్ద తప్పు? ఒక పర్సన్ని వాడుకోవడం ఎంత తప్పు? ఒక పర్సన్ పేరు యూజ్ చేసుకోవడం ఎంత తప్పు? ఇవన్నీ తప్పులాగా కనబడే కానీ వచ్చి మాట్లాడే వాళ్ళని తప్పు ఎట్లా అవుతుంది? ఇప్పుడు నేను ఇక్కడ మోసపోయినా కాబట్టి నేను వచ్చి ధైర్యంగా నేను పోరాటం చేస్తున్నా. మీరెందుకు మాట్లాడలేరు? మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు మోసపోయే వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. బట్ కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు. మేడం నేను చెప్తున్నా కదా, 2 సంవత్సరాల వరకు నేను నమ్మలా. అందరు తీసుకుంటున్నారు, అందరూ ఎదుగుతున్నారు, నేను ఇక్కడే ఉన్నా. 2 సంవత్సరాలు చూసాక మీరు ఇన్వెస్ట్ చేసిన. ఓకే, అంటే డబల్ అవుతాయి అమౌంట్ అని చెప్పిరా? డబల్ కాదు మేడం, ఎవ్రీ మంత్ ఇస్తామన్నారు మేడం. మరి పోనీ అడిషనల్ ఇన్కమ్. మరి అలాంటప్పుడు మీరు ఫస్ట్ 5 లక్షలు కట్టకుండా సరేలే ఫస్ట్ ఒక ₹1,00,000 కట్టి చూద్దాం, అట్లా మీకు ఆ థాట్ రాలేదా? మరి అక్కడ ప్యాకేజ్ పెట్టింది 5 లక్షలు కదా, స్టార్టింగ్ 5 లక్షలా? బాగానే ఉంది దందా. అయితే ఇందులో మంగ్లీ గారి సిస్టర్ పాత్ర ఎంతవరకు ఉంది మేడం? మంగ్లీ గారి సిస్టర్ పాత్ర ఎంత ఉన్నది, తమ్ముని పాత్ర ఎంత ఉన్నది, ఇవన్నీ నేను చెప్పలేను, నాకు తెలియదు. నేను చెప్పాలంటే ఒక టీంలో అందరికీ ఎట్లా ఉంటుందో మాకు అట్లనే నడుస్తుంది, అర్థమవుతుందా? ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒకరి తర్వాత ఒకరికి తెలుస్తుంది. అందరితోటి ఆమె వచ్చి మాట్లాడాలని లేదు, అందరితోటి వాళ్ళ తమ్ముడు కలవాలని లేదు, అందరితోటి వాళ్ళ చెల్లె పరిచయం కావాలని లేదు. నా పైన అప్లైనర్కు కలిసిండు అంటే నాతో కలిసినట్టే, నా పైన అప్లైనర్కి కలిసిండు అంటే నాతో కలిసినట్టే కదా. ఎప్పుడన్నా అడగలేదా మరి? అంటే ఒక్కసారి మాట్లాడిపియండి అనో, ఒక సెల్ఫీ దిగపియండి అనో? నాకు తెలిసిన విషయం కూడా ఏంటంటే, బిజినెస్ గురించి మా అప్లైనర్కి నేను కాల్ చేసినప్పుడు, సార్ ఇట్లా మాట్లాడాలా, బిజీ ఉన్నారా అంటే, అవును మేడం ఇక్కడ మంగ్లీ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే వచ్చినాము అంటే అప్పుడు నాకు తెలుసు. ఆయన చెప్పిండు మీతో అట్లా? అంటే అదేంటి సార్, మనం ఫంక్షన్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్? గృహ ప్రవేశం అన్నారు. ఓకే, ఎట్లా అంటే అక్కడ ఎందుకు వెళ్ళారు అంటే, మధు పెళ్లి చేసుకునేది మంగ్లీ మేడం వల్ల చెల్లెనే కదా, అక్కడికి మేము వచ్చినాం అని మీకు వాళ్ళు చెప్పారు. అయితే ఫస్ట్ నేను ఎట్లా అడిగినంటే, ఆమె కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిందా? నా షాకింగ్, ఆమె కూడా పెట్టింది, అక్కడ కూడా వెళ్ళిరా అని అంటే, కాదు బిజినెస్ గురించి కాదు, ఫంక్షన్కి వచ్చినాము అంటే, మీరు ఎట్లా అంత దగ్గర పరిచయం అని అంటే, మధు మంగ్లీ వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుంటున్నాడు మేడం, ఇప్పుడు ఈ పబ్బు ఇవన్నీ వాళ్ళ బిజినెస్, వాళ్ళ పార్ట్నర్షిప్ వల్లనే నడుస్తుంది అని నాకు చెప్పడం వల్ల నా నుంచి నా టీంకి తెలిసింది. ఈ నుంచి ఎంతమంది అప్రోచ్ అయ్యారు? నా నుంచి మేడం మీటింగ్కి చాలా మంది వచ్చారు, 20-30 మందిని తీసుకొచ్చి. ఎంత గట్టి ఉంటారు ఇప్పటివరకు నీ నుంచి వచ్చిన వాళ్ళు? ఇప్పుడు నా నుంచి వచ్చిన వాళ్ళు జస్ట్ వాళ్ళు 10 లక్షలు, నేను ఒక 5 లక్షలు, 15 లక్షలే. లక్షలు అంటేనే సంపాదించడం ఈ రోజులలో కష్టమే. వాళ్ళందరూ కూడా కట్టేది ఉంటే నేను ఈ పాటికి నా ఫోటోకు దండేసి 3 నెలలు అవుతుండే కావచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా కట్టేస్తే ఆ మాటలు అనొద్దు, కానీ అట్లా వస్తున్నాయి. మరి ఏం చేస్తాం మేడం, ఊరు కదా. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, మీరు వచ్చి మాట్లాడుతున్నారు, అది మీ డ్యూటీ. నాకేం అవసరం మేడం వచ్చి మాట్లాడడానికి? ఓ తల్లిగా తన బిడ్డల కోసం తను ఆరాటపడి ఎంతో కష్టపడి డబ్బులు అప్పు తెచ్చి మరి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇన్వెస్ట్ చేసింది. అది మీరు ఫస్ట్ ఒకటి గమనించాలి. అంటే ఏదో తెలియకుండా ఆశకు పోయి పెట్టేశారు కదా, ఇప్పుడు అనుభవించండి అని మనం అనడం కరెక్ట్ కాదు. ఈరోజు తను మోసపోయినట్లే రేపు ఇంకొకరు కూడా మోసపోవచ్చు. అప్పుడు కూడా ఇట్లనే అంటే చాలామంది భవిష్యత్తులు ఆగమవుతాయి. మనం తరాలు మారే కొద్దీ, మనం డెవలప్ అవుతున్న కొద్దీ ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఆల్రెడీ ఇట్లా అయిపోయిన వాళ్ళ మీద బురద చల్లి మీదే మిస్టేక్ ఉంది అని చెప్పి వాళ్ళని ఇంకా మీరు
మాటలని బాధ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు మీరు చాలామంది కామెంట్స్ చేశారు ఇలా అని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మేము కూడా ఎన్నో చూస్తాము, కథం ట్రోల్ చేస్తాము, అంటే పైన కంటాము వదిలేస్తాము. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఒకరిని అనాల్సిన రైట్స్ మనకు లేవు. ఇక్కడ మేము బాధపడ్డాం కాబట్టి బయటకు వచ్చినాం, లేకపోతే మేము ఎందుకు వస్తాం మేడం? రాము కదా. అటువంటిది వాళ్ళకి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, వీలైతే న్యాయం కోసం మాట్లాడండి. మీకంటూ కూడా నేను చెప్పిన కదా, ఇప్పుడు అందరికీ ఒక మనసాక్షి అనేది ఉంటుంది. అదేమన్నా మీకు సపోర్ట్ చేస్తే న్యాయం కోసం మాట్లాడండి, ఏమన్నా సపోర్ట్ చేయండి, అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఎవరి కోసం పెట్టినామంటే మేము కూడా నేను ఏదో మాకు వచ్చి సపోర్ట్ చేయమని చెప్పట్లేదు, మా బాధను చెప్పుకుంటున్నాము. వేరే వాళ్ళు మోసపోవద్దు. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల వేరే వాళ్ళకి ఆలోచన అనేది వస్తుంది కావచ్చు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారంటే తెలివేం లేదు మేడం, చదువుకునే 10th క్లాస్, ఇంకెక్కువ చదువుకుంటే ఏదైనా జాబ్ చేసుకుంది కావచ్చు. సో ఫస్ట్ వాళ్ళు సూటు బూటు వేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా అఫీషియల్ అనుకొని వీళ్ళు ఫస్ట్ అక్కడ మోసపోయారు. వాళ్ళ పై రూపాన్ని చూసి ఫస్ట్ వీళ్ళు మోసపోయారు. ఆ నెక్స్ట్ వీళ్ళు మంగ్లీతో పరిచయం ఉంది, లేకపోతే వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటున్నాం అనగానే ఓకే వీళ్ళు కూడా చాలా పాష్గా రెడీ అయ్యారు కదా అని చెప్పేసి జస్ట్ ఆకారాన్ని చూసి వీళ్ళు ఫస్ట్ మోసపోయారు. అక్కడనే వీళ్ళకి ఒక ఇంప్రెషన్ వచ్చేసింది. దాని నుంచి మోసపోయి ఈరోజు కొన్ని కోట్లు ఇవైతే ఉన్నాయి కదా మాకు. ఇప్పుడు వాళ్ళ సొంత ఇప్పుడు ఇవైతే ఇక్కడ ప్రూఫ్ చూడండి మీరు. ఇప్పుడు ఏమన్నా అంటే నేను సెలబ్రిటీని, నాతో ఎంతో మంది ఫొటోస్ తీసుకుంటారు, మీరు తీసుకోరా అని అడుగుతారు కావచ్చు. ఎక్కడో ఉన్న గ్రామాలు ఉన్న మాకెట్లా ఫొటోస్ వస్తాయండి? ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇది మధుది, మధు కన్స్ట్రక్షన్ కాడికి మీరు రావాల్సిన అవసరం ఏముంది? మధు కన్స్ట్రక్షన్ కాడికి మీరు రావాల్సిన అవసరం ఏముంది? మేమంటే రాలేము. మాకు కన్ఫర్మ్గా చెప్పారు మేడం, ఇది మధు కర్నూలులో. అవును చూడండి, మధు గారు కట్టే ఇంటికి అడిగి సంబంధం ఒకవేళ మధుతో లేకపోతే ఈ ఫోటో ఎందుకుంది? మధు అతని ఇంటి దగ్గర మంగ్లీ వాళ్ళ చెల్లెలు, మంగ్లీ వాళ్ళ తమ్ముడు, ఇంకొక అతను ఎందుకున్నారు? అతనికి సంబంధమే లేదు కదా. సంబంధం లేని దగ్గర ఎందుకు ఉంది అనేది మీ పాయింట్. లాజికల్ క్వశ్చన్, చాలా క్లారిటీ ఉంది క్వశ్చన్లో కూడా. ఎంతో మంది సెల్ఫీ తీసుకుని అర్ధరాత్రి వాళ్ళ కన్స్ట్రక్షన్ కాడికి నువ్వు వెళ్ళినవా? వచ్చిందా? సో వీళ్ళు క్లియర్గా ఇక్కడ ప్రూఫ్ని చూపిస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇది ఎప్పుడండి? ఇది ఇంకా ఒక మీటింగ్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు కదా, భరత్ సీఈఓ. ఇక్కడ ఉంది సీఈఓ, ఇతను మధు ఫ్రెండ్ అభిషేక్ నాయక్. ఈయన వచ్చి మీటింగ్లో హల్చల్ ఎన్ని మాటలు చెప్తున్నాడు మేడం. ఈ అభిషేక్ నాయక్ అనే వ్యక్తి ఎసుంటాడైనా కూడా ఇంకా దిమ్మదిల్లి అక్కడ పడుకోవాల్సింది, ఇంకా డబ్బులు పెట్టకపోతే నా జీవితం వేస్ట్ అనుకోవాలి. మోటివేషన్, ఆ రకమైన మోటివేషన్. ఇంకా ఏం చేస్తాం మేము? ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. మనకు ట్రాన్సాక్షన్ ఉందా మీ దగ్గర? ఆఫీస్కి వెళ్ళి మియాపూర్ ఆఫీస్కి వెళ్ళి తెలుసాను వాళ్ళ సమక్షంలో మన నవంబర్ 8 రోజున వీళ్ళు ఎన్ని డబ్బులు చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనకి ఒక పేపర్ అనేది రాస్తారు, దానిపైన సైన్ చేస్తారు, ఒక నోటీస్ సంథింగ్ ఏదో బాండ్ పేపర్ ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అదొకటి లేకనే ఇంతగా మాట్లాడుతున్నారు. అసలు మీరు వాళ్ళ నమ్మి ఏ ధైర్యంతో నమ్మి ధైర్యం కాదు. ఒకటి ప్రోగ్రామ్ అనేది ఫిక్స్ చేసి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళేసరికి అందరికీ బాండ్ పేపర్ ఇస్తామన్నారు. నేను వెళ్ళేసరికి అతను చేయలేదు. మరి అప్పుడే మేడం ఎక్కడ అవుతుంది మేడం? బిజినెస్ అనేది ప్లాన్ అనేది వాళ్ళు చేసిన హైవేకి ఆ బిజినెస్ ఎక్కడ అవుతుంది మేడం? 1 మంత్లో 10 కోట్లు బస్సులు అవ్వడం అంటే మామూలు. ఎవరైతే మంగ్లీ గారి పేరు వాళ్ళ ఫ్యామిలీలో చెప్పుకున్నారో వాళ్ళ పైననే మంగ్లీ గారు ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకొని ఈరోజు మీ తమ్ముడు అని చూస్తున్న పర్సన్ కూడా ఇందులో ఉన్నాడు అని చెప్పి ప్రూఫ్ బయటపెడుతున్నారు. ఆ ప్రూఫ్ బయటపెట్టారు కాబట్టి మీ తమ్ముడిని, అందులో ఎవరైతే మీ సిస్టర్ని మ్యారేజ్ చేసుకుంటా అన్నారో వాళ్ళని మీరు వాళ్ళపైన స్పందించాలి. వీళ్ళపైన నాకు తెలియదు, వీళ్ళకి నేను తోడుగా ఉంటా అని మీరు అంటున్నారు కాబట్టి ఆ తోడుగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీ సైడ్ ఉన్న వాళ్ళపైన మీరు కేసు పెట్టి వాళ్ళని మీరు అడిగి మీ వర్షన్లో మీరు తెలుసుకొని ముందుకు వస్తే చాలా బాగుంటుంది.